హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. ఈ రోజు మనం మన రఫ్ నోట్స్ డిస్కస్ చేయబోయే టాపిక్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ లో ఒక వీడియో చేశాను. అది మన ప్లేలిస్ట్ లో, మన ఛానల్లో ప్లేలిస్ట్ లో క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అని టైటిల్ లో ఉంటది. సో అందులో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. అందులో బేసిక్స్ అండ్ ఈజీ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. సో ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ కొంచెం డిస్కస్ చేద్దాం. అయితే ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటంటే, సో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత కమ్మారు, ఏంటి, సో ప్రాఫిట్ అంటే ఏంటి, సో సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది, కాస్ట్ ప్రైస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను పార్ట్ 1 లో డిస్కస్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2 లో ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో డైరెక్ట్ గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ పర్సన్ purchase 2 articles at the same price, and on selling the first article he makes profit of 12%, and selling of second article is 90 more than the selling of the price of first article. Then find the cost of the one article if the overall profit is 12%. చూడండి, ఏం లేదు, ఒక టూ ఆర్టికల్స్ కొన్నారంట అట్ సేమ్ కాస్ట్, అంటే రెండు ఆర్టికల్స్ సేమ్ కాస్ట్ లో కొన్నారు. ఒక ఆర్టికల్ 12% ప్రాఫిట్ కమ్మారు. సో రెండు ఆర్టికల్ ని దీనికంటే 90 రూపీస్ ఎక్కువ కమ్మారు. సో అప్పుడు టోటల్ ప్రాఫిట్ 15% వచ్చిందట. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ ఆర్టికల్, సెకండ్ ఆర్టికల్, దీని కాస్ట్, ఈ రెండు కాస్ట్ ప్రైస్ సేమ్. సో ది ఫస్ట్ ఆర్టికల్ ప్రాఫిట్ 12%, ఇక్కడ పర్సెంట్ వదిలేండి. సో టోటల్ ప్రాఫిట్ 15%, దీని ప్రాఫిట్ X% అనుకోండి. ఓకే, సో ఇలా అన్ని ప్రాఫిట్లు ఇస్తే సో మనం సాల్వ్ చేసి ఇక్కడ కాస్ట్ ప్రైస్ వస్తాయి. సో సాల్వ్ చేసుకోండి. ఇది 12 కన్నా 15 కన్నా తక్కువ ఉంది కాబట్టి 15 కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉంటుంది చెప్పాను నేను. సో X మైనస్ 15, ఇది 15 మైనస్ 12 3. సో ఇప్పుడేంటి, X మైనస్ 15 బై 3 ఈక్వల్స్ టు 1/1, ఎందుకంటే ఈ రెండు కాస్ట్ ప్రైస్ సేమ్ కాబట్టి. సో సో అప్పుడు X ఈక్వల్ ఎంత అవుతుంది, X ఈక్వల్ టు 18, అంటే 18% అవుతుంది. అంటే సెకండ్ ఆర్టికల్ ప్రాఫిట్ ఎంత అవుతుంది, 18% అవుతుంది. ఫస్ట్ ఆర్టికల్ ప్రాఫిట్ 12%, సెకండ్ ఆర్టికల్ ప్రాఫిట్ 18%. ఫస్ట్ ఆర్టికల్ ఇది ఫస్ట్ ఆర్టికల్, ఇది సెకండ్ ఆర్టికల్. సో సెకండ్ ఆర్టికల్ ప్రాఫిట్ 18%. అదేమన్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఆర్టికల్ 90%, 90 రూపీస్ మోర్ దాన్, అంటే ఫస్ట్ ఆర్టికల్ కంటే సెకండ్ ఆర్టికల్ ఎంత పర్సెంట్ మోర్ అన్నాడు, 6% మోర్. కానీ అది ఎన్ని రూపీస్, 90 రూపీస్. 6% వచ్చి 90 రూపీస్ అయితే, ఓకే, 90 రూపీస్ అయితే 1% ఎంత, 15 రూపీస్. 100% ఎంత, 1500. దట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్. ఓకే, సో అంతే కదా. సో సెకండ్ ఆర్టికల్ ని దీనికంటే 90 రూపీస్ కి మోర్ అమ్మాడంట, అమ్మితే టోటల్ ప్రాఫిట్ 15% అంట. చూడండి, సో టోటల్ ప్రాఫిట్ 15 వేసుకున్నాం, ఇది 12 వేసుకున్నాం, ఇది ఎక్స్ అనుకున్నాం. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి సో ఇలా రేస్ వేసుకుంటే ఈక్వల్ టు 1/1 చేసాం. అప్పుడు X ఈక్వల్ టు 18% వచ్చింది. డిఫరెన్స్ 6%. 6% ఎంతకి ఈక్వల్, 90కి ఈక్వల్. అయితే 100% ఎంత, అదే కాస్ట్ ప్రైస్. ఎందుకు 100% అంటే మనం ఎప్పుడు కూడా ప్రాఫిట్ ని కాస్ట్ ప్రైస్ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ప్రాఫిట్ ని ఎప్పుడు కాస్ట్ ప్రైస్ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఎలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్ అడుగుతున్నాడు. సో చాలా సింపుల్ సాల్వ్ చేయొచ్చు. ఇది SBI PO ఫిలిమ్స్ ఎగ్జామ్ 2019 అడిగిన క్వశ్చన్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. A person sold a book 20% profit. If he had bought it 10% less than cost and sold it 90 rupees more than what he had given and gained for 40% profit, then find the cost price of the book. ఏంటి చూడండి, a person sold a book 20% profit. 20% ప్రాఫిట్ అంటే 100 రూపీస్ తీసుకుంటే 20% అంటే ఏంటి, 120కి అమ్మాడంట. సో ఇఫ్ యూ హ్యాడ్ బాట్ అట్ 10% లెస్ దాన్, సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఇచ్చిండు కాబట్టి 90 రూపీస్ మోర్ ఇచ్చిండు కాబట్టి ఎక్కడ నెంబర్ అనుకోకూడదు. సో X అనుకోండి, కాస్ట్ ప్లస్ X అనుకుంటే, అండ్ 20% మోర్ అంటే ఎంత, 20% అంటే ఎంత మనకు తెలుసు, పర్సెంటేజ్ ఫ్రాక్షన్ టేబుల్ 1/5, అంటే 1/5 మోర్ అంటే 6x/5కి అమ్మాడు. ఓకే, సో 20% ప్రాఫిట్ కి అమ్మాడు అన్నమాట. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇఫ్ యూ హ్యాడ్ బాట్ ఇట్ 10% లెస్, అంటే 10% లెస్ దాన్ అమౌంట్, అంటే 10% అంటే 9x/10 కి కొని ఉంటే, అంటే ఇన్ కేస్ సో 10% లెస్ అంటే 10% అంటే 1/10, 1/10 లెస్ అంటే 9/10. సో 9/10 కి కొని ఉంటే అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 90 రూపీస్ అండ్ sold it for 90 more than would have gained for 40%, అంటే సో 60x/5 ప్లస్ 90 అమ్ముంటే, సో అంటే సోల్డ్ ఇట్ ఫర్ ఎంత కమ్మాడు అంతకంటే 90 రూపీస్ కంటే ఎక్కువ అమ్ముంటే అప్పుడు 40% ప్రాఫిట్ వస్తుందంట. అయితే అంటే ఏంటి 40% ప్రాఫిట్ అంటే, సో 9x
10 ఈక్వల్ టు 40% ప్రాఫిట్ ఏంటి 140 ఆఫ్ ఇది కాస్ట్ ప్రైస్ కదా 40% ప్రాఫిట్ ఏంటి 140 ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ 6x/5 ప్లస్ 90. ఓకే సో అయితే ఇప్పుడు ఏంటి 0 పోతే 2 7 జా 2 5 జా ఓకేనా. సో దాన్ని సాల్వ్ చేసుకుంటే 9x/10 ఇంటూ 7/5 ఈక్వల్ టు 6x/5 ప్లస్ 90 ఓకేనా. సో దాన్ని తీసుకురండి. సో 9x/10 ఇంటూ 7/5 మైనస్ 6x/5 ఈక్వల్ టు 90. అందులో ఎక్సే కావాలి, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ డైరెక్ట్ ఎక్సే కావాలంతే. ఇక్కడ 1/5 కామన్ తీసుకుంటే 9 7 63 63/10 మైనస్ 6 ఓకే ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 90. ఇప్పుడు x/5 తీసుకుంటే సో 3/10 ఇది 3/10 ఇంటూ ఈక్వల్ టు 90. సో 3 3 జా 90 50 1500. సో x ఈక్వల్ టు 1500. సో దిస్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్. అదేనా సేమ్ లేదు. సో కొంతమంది కొన్నాడు 20% ప్రాఫిట్ కి అమ్మాడు. అదే 10% అమౌంట్ లెస్ కొనుండి సో 90 రూపీస్ మోర్ అమ్ముంటే 40% ప్రాఫిట్ వచ్చేది. అర్థమైందా. సో కొంత అమౌంట్ కొన్నాడు 20% ప్రాఫిట్ కి అమ్మాడు. బట్ ఇదే 10% తక్కువ కొని 90 రూపీస్ ఎక్కువ అమ్ముంటే 40% ప్రాఫిట్ వచ్చిండేది. ఇది సాల్వ్ చేసే పద్ధతి. ఓకేనా. ఇలా సాల్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి నీట్ గా క్లియర్ చెప్తున్నా. బట్ సాల్వింగ్ అండ్ రీడింగ్ చాలా ఫాస్ట్ గా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షాప్ కీపర్ మార్క్స్ అప్ ఆఫ్ ఎల్ఈడి 60% above its cost price and gives 3 successive discounts. Followed 1/2%, D%, 25%. If shopkeeper makes a loss of 16% on LED, find the second discount error by shop. So ఈ డిస్కౌంట్ ఎంత అంటున్నాడు చూడండి. ఫస్ట్ a shopkeeper marks up 60% above its cost price and gives 3 discount ఇచ్చారంట. If shopkeeper makes 60%, then find the second discount. చూడండి ఏం లేదు. ఫస్ట్ చూడండి 100 అనుకోండి. ఇక్కడ అంతా పర్సెంటే కదా 100 అనుకోండి. ఓకేనా. 100 అనుకుంటే సో ఎంత 160 వేసాడు. 160 మార్క్ ప్రైస్ అంటే ఉన్నదానికంటే 60% ఎక్స్ట్రా ప్రైస్ వేసుకున్నాడు. ఫస్ట్ డిస్కౌంట్ పర్సెంట్ ఎంత ఇచ్చాడు 12 and 1/2. సో 12 and 1/2 అంటే 12 and 1/2% అంటే 24 25. సో 25/2 ఇంటూ 100 వేసుకోండి. 12 అంటే 1/8. 1/8 డిస్కౌంట్ ఇస్తే ఇంకెంత మిగులుతుంది 7/8 మిగులుతుంది. ఓకే నెక్స్ట్ ఇంటూ D% డిస్కౌంట్ అంటే ఎంత 100 నుంచి డి తీసేయాలి పర్సెంట్ కాబట్టి బై 100 ఇంటూ థర్డ్ డిస్కౌంట్ ఎంత 25%. 20% అంటే ఎంత మీకు ఆల్రెడీ చెప్పాను. 25% అంటే 25% అంటే 1/4 డిస్కౌంట్ అంటే ఎంత 3/4. ఓకే సో 25% డిస్కౌంట్ ఇచ్చే అర్థం ఏంటంటే 3/4. అది గుర్తుపెట్టుకోవాలి. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ టేబుల్ నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో చెప్పాను. సో అది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఈజీ అవుతుంది 3/4. సో అప్పుడు 3/4 అయితే అప్పుడు ఏమైంది. సో అలా 3 డిస్కౌంట్లు ఇస్తే షాప్ కీపర్ మేడ్ 16% లాస్ అంట. 16% లాస్ అంటే ఎంత 16% లాస్ అంటే ఎంత 100 రూపాయలు పోతే 60% 16 రూపీస్ ఇస్తే అంత 84 రూపీస్. ఓకే 16% ఇది దీని మీద లాస్ ఎంత. అయితే ఇప్పుడు డీ కనుక్కోవాలి. సేమ్ సింపుల్ గా డీ కనుక్కోండి. 7 1 జా 7 12 జా 3 1 జా 3 4 జా ఓకే 8 1 జా 8 2 జా 4 1 జా 4 5 జా అటు తీసుకెళ్ళిపోతే 100 మైనస్ డి బై 100 ఈక్వల్ టు 4/5. సో వేసుకుంటే 500 మైనస్ డి మైనస్ 5d ఈక్వల్ టు 400. ఇటు చేస్తే 5d ఈక్వల్ టు 100 అండ్ డి ఈక్వల్ టు 20. అంటే సెకండ్ డిస్కౌంట్ ఈస్ 20%. అర్థమైందా. సో సెకండ్ డిస్కౌంట్ ఈస్ 20%. ఏం లేదు ఒక రేట్ ఉంది. సో మనం పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ మార్చుకుంటే ఈ 12.5% చేసుకుంటే కష్టం. సో అందుకని పర్సంటేజ్ ని ఫ్రాక్షన్. సో 25 లెస్ ఇచ్చామంటే 3/4. సో 1 నుంచి 1/4 తీసేది. 25 మోర్ ఇచ్చామంటే 5/4. సో అలా పర్సంటేజ్ తో ఆడుకోవడం తెలియాలి. అది తెలియాలంటే పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ కన్వర్షన్ రావాలి. అది మన వీడియోలో చెప్పాను. అది ఒకసారి చూస్తే మనకు అర్థం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. An article was marked up by 50% above the cost price and allowed a discount of 50 rupees on market price. If shopkeeper still made a profit of 50,
then find the selling price of the article. Okay, చూడండి ఒకటి an article మార్క్డ్ 50% ఏవో అంటే 50% ఏవో. సో ఎక్స్ అనుకోండి. సో 50% అంటే మళ్ళీ చూడండి ఇక్కడ 50% అంటే ఎంత, 50% అంటే 1/2. 50% ఎక్కువ చేశాడంటే 3/2 అంటే ఏంటి, 3x/2 మార్కెట్ ప్రైస్ చేశాడు. 3x/2 అనేది మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు ఏమన్నాడు, ఎలా 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారంట. బట్ స్టిల్ షాప్ కీపర్ 50% డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు. ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో బట్ స్టిల్ షాప్ కీపర్ మేడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 50. అయినప్పటికీ ప్రాఫిట్ 50 వచ్చింది. సో ఇది కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ 50 అంటే x+50 అంతే కదా. సో యాక్చువల్లీ ఎక్స్ ఉంది, దీన్ని సో 50% ఎక్కువ చేసి మార్పు చేసుకున్నాడు, దానిలో 50 రూపాయలు తగ్గించాడు, అయినా సరే 50 రూపాయలు లాభం వచ్చింది. సో అప్పుడేమవుతుంది, ఎక్స్ ని తీసుకెళ్ళిపోతే సో 3x/2 - x = 50 100 అవుతుంది. సో 2x పోతే 2x అవుతుంది, x/2 అవుతుంది, x/2 = 100. సో x = 200. ఇదేంటిది కాస్ట్ ప్రైస్, x = 200 కాస్ట్ ప్రైస్. వాడికి ఏం కావాలంట, సో ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. వాడికి సెల్లింగ్ ప్రైస్ కావాలి. ఇది కాస్ట్ ప్రైస్, ఇదంతా సెల్లింగ్ ప్రైస్ అంతే కదా. మార్కెట్ ప్రైస్ అంటే పెంచాడు, 50 తగ్గించాడు. సో 200 వేసుకుంటే ఇక్కడ 3x/2 - 50, 3x/2 - 50. సో 200 అక్కడ వేసుకుంటే 300 - 50, దట్ ఈస్ 250 is the selling price of that article. సో 250 is the selling price of that article. ఓకేనా, అర్థమైందా. సో అలా ఆర్టికల్ ఇచ్చి పెంచి చేసుకోండి. మనం పర్సంటేజ్ ఫ్రాక్షన్ గా మార్చుకుంటేనే ఇక్కడ ఈజీగా చేయగలం. అర్థమైందా. సో పర్సంటేజ్ ఫ్రాక్షన్ గా మార్చుకోవాలి, అలా మార్చుకోగలిగితేనే చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper gives 20% discount on book and he still earns a profit of 33 and 1/3% on the book. If cost price of the book is 600, then what is the discount given on the book? చూడండి, a shopkeeper gives 20% discount on a book and still earns a profit of 33%. సేమ్ ఒకటి చూసుకోండి. సో x అనుకోండి కాస్ట్ ప్రైస్. సో షాప్కీపర్ గివ్స్ 20% డిస్కౌంట్. సో x మార్కెట్ ప్రైస్ అనుకోండి. ఓకే, సో ఒక్క నిమిషం. సో నెక్స్ట్ shopkeeper gives 20% discount on book and he still earn profit of 33 and 1/3% on the book. If cost price of the book is 600, then what is the discount given by the book? చూడండి, ఫస్ట్ మనకి ఏమి అంటే కాస్ట్ ప్రైస్ 600 తెలుసు, ప్రాఫిట్ పర్సెంట్ అంట 33 and 1/3. సో దీన్ని ఫ్రాక్షన్ లోకి మార్చుకోండి. 33 అంటే 99, 100/3 ఇంటూ పర్సెంట్ అంటే 1/100, దట్ ఈస్ 1/3 అంటే ఎంత, 1/3. సో 1/3 ఏంటి, ప్రాఫిట్. అంటే 1/3 ప్రాఫిట్ అంటే ఎంత, ప్రాఫిట్ ఎంత అవుతుంది, 1/3 అంటే 200 ప్రాఫిట్ అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, సో కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ 800 ప్రాఫిట్ అవుతుంది, 800 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. వాడికి ఏం కావాలంట, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, షాప్ కీపర్ గివెన్ 20% డిస్కౌంట్. సో అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ 20% డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ ఇస్తే 20% డిస్కౌంట్ ఎంత, 80% ఆఫ్ మార్కెట్ ప్రైస్ = సెల్లింగ్ ప్రైస్ అంతే కదా. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తేనే అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో పోతే ఎంత అవుతుంది, అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత 0 పోతుంది. సో 8 1 అవుతుంది. సో మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత 1000 మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఓకే, మార్కెట్ ప్రైస్ 1000 అవుతుంది. బట్ ఏమంటున్నాడు, 20% డిస్కౌంట్ ఇచ్చాడు. వాట్ ఇస్ డిస్కౌంట్, సో 1000 లో 20% అంటే ఎంత, సో 1000 20% ఎంత, 1000 లో 20% అంటే ఎంత, 200. ఓకే, దట్ ఈస్ 200 డిస్కౌంట్. అదేగా, ఇది మార్కెట్ ప్రైస్. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ ఇవ్వగా మిగిలిందే సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ లో 20% డిస్కౌంట్ ఇవ్వగా 80% అనేది 800. సో అప్పుడే మార్కెట్ ప్రైస్ 1000 అవుతుంది. సో మార్కెట్ ప్రైస్ 1000 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత, మార్కెట్ ప్రైస్ 1000, డిస్కౌంట్ ఎంత, సో 1000 లో 20% 200 ఈజ్ ద డిస్కౌంట్. ఓకేనా, సో అర్థమైందా. సో అలా మనం సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper market price of an article is by 40% above the cost price and gave discount of 224 rupees. On the final amount, he charged 10% tax in the whole transaction. He earned 158.6. And find the cost price of article. చూడండి, a shopkeeper market the price of an article 40% above the cost price. అంటే కాస్ట్ ప్రైస్ తీసుకోండి,
దీనిలో అతను ఏం చేశాడు 40% ఎబో అంటే 140%. ఓకే 40% ఎబో మార్క్ చేసుకున్నాడు, 140% మార్క్ చేసుకున్నాడు. అండ్ గేవ్ డిస్కౌంట్ ఆఫ్ 224 రూపీస్ అంటే 224 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. సో దెన్ ఆన్ ద ఫైనల్ అమౌంట్ ఈ చార్జ్ 10% ట్యాక్స్. 10% ట్యాక్స్ చేశారు. సో ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్ he earned 158.6 as a profit. సో అంటే ఏంటి, ఇందులో 10% ట్యాక్స్ చేశారబ్బా. 10% he charged 10% ట్యాక్స్. దీనిలో 10% ట్యాక్స్ చేశారు. అంటే on the whole transaction he charged 10% tax, that is 110% of 100. అంతేగా 10% extra చేశారు. in the whole transaction he earned 158.6 అంటే x plus 158.6. ఓకే సో ఇది అయితే ఇప్పుడు సాల్వ్ చేసుకోండి. 10 అవుతుంది. సో ఆల్రెడీ సాల్వ్ చేసుకుంటే 7/5 7x/5 ఇంటూ 11/10 minus 224 into 11/10. Okay, so equal to x plus 158/6. Okay, so ఇప్పుడు 1/10 కామన్ తీసుకుంటే 77x/5 minus 2224 that is 2464. ఓకే ఆ 10 అటువైపు తీసుకెళ్తే 10x plus 1586. సో ఈ 24 అటు తీసుకెళ్ళి 10 తీసుకురండి. సో దట్ ఈస్ 77x/5 minus 10x equal to so 1586 plus 2464. ఓకేనా. సో ఇక్కడ సాల్వ్ చేసి చూడండి 2464. సో అప్పుడు ఏమవుతుంది 550 27x అవుతుంది. 27x/5 ఈక్వల్ టు ఇదంతా 1586 అండ్ 2464 దట్ ఈస్ 10 15 9 10 4050. ఓకే 4050. సో x ఈక్వల్ టు 4050 ఇంటూ 5/27. సో సాల్వ్ చేసుకుంటే x ఎంత వస్తుందంటే 750 వస్తుంది ఆన్సర్. ఓకేనా. సో ఇది 27 సాల్వ్ చేసుకుంటే x 750 వస్తుంది. సో 27 సాల్వ్ చేసుకుంటే 27 1 జా 27 అప్పుడు ఎంత అవుతుంది 135. 27 5 జా 0. సో 15 5 జా 75. ఓకేనా. సో అది అలా సాల్వ్ చేసుకోవాలి. సో ఇచ్చిన దాన్ని డైరెక్ట్ గా వేసుకొని మనకి 14% మార్కెట్ బేస్ చేశాడు, డిస్కౌంట్ ఇచ్చాడు, ట్యాక్స్ కూడా కట్టాడు. అయితే ఎంత లాభం వచ్చింది. సో ప్రాఫిట్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ఆ లాభం ఎంత వచ్చింది అంత. ఓకేనా. సో ఇది కాస్ట్ ప్రైస్, అది కాస్ట్ ప్రైస్. సో రెండు కాస్ట్ ప్రైస్ ని ఈక్వల్ చేసుకుంటే ట్యాక్స్ వాల్యూ వస్తుంది. అర్థమైందా. సో అలా చాలా ఈజీగా సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చాలా డిస్కషన్ చేసింది దీనికోసం. ఒకసారి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా పెడతాను, ఉంటది, దానిలోకి వెళ్ళి చూడండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. So a person sold an article for 802 rupees. If it is sold for 38 more, then selling price would be 20% more than the cost percent. Then what is the profit percent when article is sold at the actual selling price? So and first actually so 802 అమ్మాడంటే అలా కాకుండా 802 కాకుండా 38 రూపీస్ మోర్ అమ్ముంటే అంటే 840కి అమ్మి ఉంటే, సో 840 అనేది సెల్లింగ్ ప్రైస్ అయి ఉంటే విచ్ ఈస్ 20% మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్. దట్ ఈస్ 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 840, which means so 12 7 ja, that is cost price equal to 700, selling price equal to inta. So but what is the profit percentage when article is sold actual price? ఎంతకే అమ్ముంటే అంటే 802 కి అమ్ముంటే సో ఇదంతా 700. సో 102 అనేది ప్రాఫిట్. సో 102 అనేది ప్రాఫిట్ బై ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంటూ 100. సో పోతే 7 1 జా 7, సో 3 2 ఉంటది, 7 4 జా 78. సో 4 ఉంటది అక్కడ. సో 49 2/7 4 ఉంటది అండ్ 2. సో 49 2/7 is the answer. ఓకేనా. సో 14 ఇక్కడ 2 ఉంటాయి కాబట్టి 2/7 is the answer. ఓకేనా. అర్థమైందా. సో ఓకేనా. సో అర్థమైందా. సో ఇలా ఇంతకు అమ్ముంటే ఎంత ప్రాఫిట్ అంట, బట్ ఒరిజినల్ కి అమ్ముంటే మన కాస్ట్ ఇలా వస్తుంది. సో ఇది
ప్రాఫిట్ ఇది. సో ప్రాఫిట్ పర్సెంట్ కావాలంటే బై 7 వేసుకోవాలి. ఓకేనా, 14 and 4/7 ఆన్సర్ వస్తుంది. నాట్ 7 14 and 4/7. 14 అయితే 98, ఇక్కడ 4 మిగులుతుంది. సో 4/7 ఇస్ ద ఆన్సర్. 14 and 4/7 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. అంత ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, సో ఇలా సో ఈ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇష్యూస్ కోసం ఎలా సాల్వ్ చేసుకోవాలి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానిలో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కోసం సో ఎలా ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే చాలా బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper sets MRP of a product such that after giving 10% discount he earns 12.5% profit. What is profit or loss? First if he allowed a discount of 25%. చూడండి ఏం లేదు. సో 100 a shopkeeper sets MRP of product in such a way that giving 10% discount he earns. చూడండి సో అంటే సో ఎంఆర్పి ఉంది. సో ఎంఆర్పి అంటే మార్కెట్ ప్రైస్ ఉంది. సో దీనిలో 10% డిస్కౌంట్ అంటే ఏంటి, 90% అమ్మితే. 10% డిస్కౌంట్ అంటే 90% అమ్మితే సో హియర్ 12.5% మోర్. సో 12.5% అంటే చూడండి 12.5% అంటే బై 100 వేసుకుంటే 0 వేసుకుంటే బై 100 వేసుకుంటే సో 25 5 జా 25 4 జా. ఓకే, సో 5 20 జా దట్ ఈస్ 1/8 అవుతుంది. సో 1/8. సో 12.5% అంటే 1/8. మీకు అక్కడ ఆల్రెడీ ఫ్రాక్షన్ కన్వర్షన్ టేబుల్ చెప్పాను. సో 12.5% అంటే 1/8. సో అంటే 1/8 9/8. సో 9/8 ఆఫ్ కాస్ట్ ప్రైస్. అర్థమైందా? సో అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ ని సో ఎలా సెట్ చేశారంటే 10% డిస్కౌంట్ ఇస్తే సో 12.5% ప్రాఫిట్ రావాలి. సో 0 పోతే ఇక్కడ 9/10 ఉంటే 9 పోతుంది. 2 4 జా 2 5 జా దట్ ఈస్ మార్కెట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత 4/5 అంతేనా. 4/5 అంటే సో 4 ఇది వాటి రేషియో. సో ఇప్పుడు నేనేమనుకుంటా, మార్కెట్ ప్రైస్ ని 500 అనుకుంటా, సెల్లింగ్ ప్రైస్ ని కాస్ట్ ప్రైస్ ని 400 అనుకుంటా. ఓకే, సో ఇలా ఎందుకంటే రేషియో వచ్చింది కాబట్టి అన్ని రేషియోలు కాబట్టి అలా అనుకుంటా. ఇప్పుడు చూడండి వాట్ విల్ బి హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇఫ్ ఎలోస్ డిస్కౌంట్ ఆఫ్ 25%. సో 25% డిస్కౌంట్ ఇచ్చేస్తే అంటే 500 లో 20% ఎంత 1/4. సో 1/4 అంటే ఎంత 4 1 జా 4 1 4 1 జా 4 1 4 2 జా 8 2 4 5 జా 125 డిస్కౌంట్ ఇచ్చింది. అంటే 500 లో 125 తీసేస్తే 75 అండ్ 375 అవుతుంది. సో 375 కి అమ్మాడు. సో అంటే ఎంత 400 కొన్నాడు, 375 అమ్మాడు. సో 25 రూపీస్ అనేది లాస్ బై 400 ఇంటూ 100. సో పోతే 6.25% ఇస్ ద ఆన్సర్. ఓకేనా, 6.2% ఇస్ ద ఆన్సర్. అంటే ఏంటి, సో 20% మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అని మనం అనుకోను ఇక్కడ. సో ఇవి ఎలా 100 200 అనుకుంటే కాదు. ఎందుకు, మనకి ఫస్ట్ ఎలా సెట్ చేయాలి, అది ఎలా సెట్ చేయాలి అనేది మనం ఈ ఫ్రాక్షన్ తెచ్చుకొని రెండుకి రేషియో 4:2 వచ్చింది. సో ఇప్పుడు మనం 400 500 అనుకోవచ్చు. సో 405 అనుకున్నాం. సో దీనిలో 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 375 కి అమ్మాడు. సో అప్పుడు కొన్నది 400 కి, అమ్మింది 375% కి. సో ఖచ్చితంగా అతనికి ఏమవుతుంది, లాస్ అవుతుంది. ఎంత లాస్ అవుతుంది, 6.2% లాస్ అవుతుంది. ఓకేనా, సో అర్థమైందా. సో ఇలా సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియోని లైక్ చేసుకోండి, సో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని మీ మొబైల్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.